మనకు తెలియకుండా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు చాలా విషయాల్లో తిట్లు తినేది ఈ పాయింట్లోనే. తెలిసి ఏం చెయ్యం, కానీ తెలియకుండా ఇవన్నీ పెద్ద కుప్ప అవుతాయి రేపు అక్కడ. ఈ మనం చేయదగ్గ మేలు చెయ్యం, అక్కడ తప్పు జరిగిందని ఎరిగి పాపం ఒప్పుకోం. ఎంత డేంజరో చూడు. మరి ఈ కేసులన్నీ ఆడుంటాయి. ఒప్పుకోకపోతే తీర్పేగా. మరి ఎంతమంది ఒప్పుకుంటారండి? ప్రభువా, ప్రతిరోజు మీరు ఒప్పుకుంటారా? కొంతమందికి సాయం చేయలేకపోయానయ్యా, కొంతమందికి సువార్త చెప్పలేకపోయానయ్యా, ఈరోజు కొంతమందికి మేలు చేయాలనయ్యా, నాకు ఛాన్స్ ఉంది కానీ చేయలేకపోయాను ప్రభువా, అయ్యా తప్పే ప్రభువా క్షమించని ఎప్పుడన్నా ఒప్పుకున్నా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మరి ఏం ఒప్పుకున్నావు? ప్రభువా నోరు జారాను నాయన, తిట్టకూడని తిట్లు తిట్టాను ప్రభువా, నా బిడ్డను కొట్టాను ప్రభువా, నా భార్యను కొట్టాను ప్రభువా, నా భర్తను కాలుతో దన్నాను ప్రభువా, తప్పు చేశాను తండ్రి, జుట్టు పట్టుకొని పీకాను నాయన, నా భర్త చొక్కా పట్టుకొని చించా ప్రభువా, చంపకు పెట్టి లాగి 4 పీకా తండ్రి, తప్పుడు చూపు చూశాను నాయన, తప్పుడు నడక నడవబోయాను నాయన, తప్పు చేయబోయాను నాయన, లేకపోతే తప్పు చేశాను నాయన. ఇవన్నీ ఒప్పుకుంటాం దేవుడు వద్దన్నవి చేస్తే. కానీ ఈరోజు నేను చేయదగ్గ మేలులు కొంతమందికి నా ద్వారా జరగలేకపోయాను ప్రభు, చేయలేకపోయాను, జరగలేదు నాయన, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఎప్పుడన్నా అడిగావా? నీకు నాకు కూడా చెప్తున్నాడు దేవుడు, నేను కూడా ఇది సరి చేసుకోవాల్సిందే. పాస్టర్లకు కూడా చెప్తున్నాడు దేవుడు, లైవ్లో ఉన్న సీనియర్స్ కూడా చెప్తున్నాడు దేవుడు. అందరూ తెలుసుకోవాలి ఇది. మోకాళ్ళూనినప్పుడు ఈ తప్పు కూడా నువ్వు ఒప్పుకోవాలి. నా నుండి ఈరోజు జరగవలసిన మంచి ప్రజలకు జరగలేదయ్యా, పాపం జరిగిందయ్యా, నన్ను క్షమించు. ఇవన్నిటి ఒక ఎత్తు అయితే, అవిశ్వాసాన్ని కలిగి ఉండుట పాపము. విశ్వాస మూలము కానిదేదో అది అవిశ్వాసమే, అది పాపమే. ఇప్పుడు చెప్పండి, విశ్వసించేవాడు కలవరపడడు అన్నాడు. నువ్వు కలవరపడుతున్నావంటే ఏం లేదు నీకు. విశ్వాసము కానిదేదో అదేమైంది? రాసుకో. ఇప్పుడు కలవరపడటానికి కూడా లేదు. ఊరుకోడు. ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు. ఎందుకు కలవరపడేది? టెన్షన్ ప్రభా, ఎన్ని సమస్యలు అనుకున్నావు అంటే, నేనున్నాగా అంటే, నువ్వు ఉన్నావు ఏమో చేస్తావు, గ్యారెంటీ ఉంది అంటే అవిశ్వాసం అన్నమాట. రాయరా అవిశ్వాసం అంట ఈ మనిషి పేరు అంటాడు. వామ్మ ఎంత డేంజరో చూడు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ఎందుకు పోలేదో తెలుసా? అవిశ్వాసమును బట్టి పోలేదని రాశాడు. నువ్వెందుకు చింతపడుతున్నావు అంటాడు. చింతపడక ఏం చేయమంటావు నాయన? అప్పులు, పరిస్థితులు అనుకునే జరగట్లేదు, అనుకో నేను ఎత్తిన పడుతున్నాయి, చింతపడక ఏం చేయమంటావు ప్రభా? దిగులు పడకపోతే ఏం చేయమంటావు అన్నావు అనుకో, చింత యావత్తు నా మీద ఏమన్నాగా. నీ మీదంటే ఏమో నువ్వు మోస్తావో పడేస్తావు, ఉడికి తెలుసు. రాయరా అవిశ్వాస లెక్కలో రాయి. నేను చెప్పేది వాక్యమా కాదా? ఆయన ఏం చెప్పాడు? నా మీద వేయి అన్నాడు. వేసి నువ్వు నిన్ను ఎట్ట ఉండమన్నా టయానికి తిని టయాన్ని నిద్రపో, నేను చూసుకుంటాను. నమ్మకం ఉందిగా నీకు, విశ్వాసం ఉందిగా, ఎప్పుడు నీకు ఏది అందాలో నేను చూసుకుంటా, ఏ సమస్యను ఎప్పుడు డీల్ చేయాలో నేను చూసుకుంటా, నీ మీదకి వచ్చిన నిందలు నేను పూదండలుగా మారుస్తా, నీ కన్నీటిని నేను తుడుస్తా, నీకు జాబు లేదా నేను ఇస్తా, తప్పకుండా నీకు అందిద్ది. అది కాకపోతే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని ఇస్తా. అసలు నువ్వు జాబు కోసం ఏడుస్తున్నావు, నీకు 10 మందికి జాబులు ఇచ్చే స్థాయి నేను నీకు ఇస్తా. విశ్వాసం ఉందా? ఉంచితే ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగే ఆందోళన పడుతున్నావు? ఎందుకు నువ్వు సంతోషరహితమైన బతుకుతున్నావు? నాకు నచ్చలా. ఇవన్నిటిని బట్టి చూస్తే నువ్వు విశ్వాసగా కనపడట్లా నాకు. నీకంటే అన్ని జనులే నయం అనిపిస్తుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పుకొని వాళ్ళన్న కాస్త నెమ్మదిగా ఉంటున్నారు. ఇంత శక్తిగల దేవుణ్ణి, అసాధ్యమన్నది లేనివాడిని, నన్ను ఎరుగుండి, నన్ను కలిగుండి, నా ప్రేమను తెలుసుకోనుండి, నా సిలువను ఎరుగుండి, ఇంత చేసిన వాడిని ఎరుగుండి కూడా దిగులు ఎందుకు పడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు ఆందోళన పడుతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? మరి ఇంట్లో మనిషి కన్ను మూస్తే దిగులు పాడకేంది? చచ్చిపోయినా నేను బతికిచ్చి మళ్ళీ కలుపుతానని చెప్పాగా నీకు. చెప్పావోలే, మళ్ళీ కలుపుతావో లేదో అని అంటే అవిశ్వాసవి. చనిపోయిన వ్యక్తులను సైతం తిరిగి నీకు ఇవ్వగలనని నేను చెప్పున్నాను కదా. నువ్వెందుకు ఆ విషయంలో దిగులు పడుతున్నావు? నిశ్చయంగా నీవు కోల్పోయినా వారిని మరలా నేను నీకు కలుపుతా, ఇది నిశ్చయం అని దేవుడు చెప్తున్నప్పుడు అది నమ్మకపోతే అవిశ్వాసమేగా. ఇప్పుడు ఇక దేని బట్టి దిగులు పడదని చెప్పండి.
మనం దిగులు పట్టడానికి, చింత పట్టడానికి, కృంగిపోవటానికి, తిండి మానుకోవటానికి, నిద్ర మానుకోవటానికి, ఆలోచించటానికి లాజిక్ ఉందా? కలవరంలో బతకడానికి లాజిక్ ఉందా? అవిశ్వాసివా నువ్వు? ఆయన ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహమును గూర్చేననో, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రమును గూర్చేననో విచారింపవద్దు. అన్యజనులు వీటి గురించి విచారిస్తారు. అన్యజనులు అంటే ఎవరు? విశ్వాసము లేని వారు, అవిశ్వాసులు. అన్యజనులు అన్న కాడ బ్రాకెట్ పెట్టి చిన్న లెటర్స్ రాసుకో బైబిల్లోనే, అవిశ్వాసులు. అవిశ్వాసులు వీటి గురించి ఆలోచిస్తారు, దిగులు పడతారు ఈ లోక జీవితానికి సంబంధించి. నువ్వు విశ్వాసివిగా, నేనున్నానని నమ్మావుగా, నా మీద అనుకున్నావుగా, నాకు ప్రార్థన చేసావుగా, వదిలేయ్. ఎందుకు నీ ముందుకు ఏది రాదో నేను చూస్తా. నీ లైఫ్ ఎలా సెటిల్ అవ్వదో నేను చూస్తా. నువ్వెందుకు ముందుకెళ్ళవో నేను చూస్తా. నువ్వెందుకు వర్ధిల్లవో నేను చూస్తా. నీ పరిస్థితులు ఎందుకు మారవో నేను చూస్తా. నా మీద విశ్వాసం ఉంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీ మీదే అనుకున్నా, నీ మీదే పాటలు పాడటం, షో చేయటం కాదు. నిజంగా అనుకోవాలి, నిజంగా ఆధారపడాలి. అది విశ్వాసం. మామూలుగా చెబితే మనకు ఎక్కదని ఆజ్ఞ రూపంగా రాసిపెట్టాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అని ఎంత ఖచ్చితంగా చెప్పాడో. ఎల్లప్పుడూ ఏడుచుకుంటూ ఉండండి అల్లా. ఏమన్నాడో అది. ఇప్పటిదాకా దేవుడిని ఎరగని స్థితిలో నువ్వు ఏడ్చావు, ఇక దేవుడిని ఎరిగావు, ఈరోజు రక్షణ పొందుతున్నావు. మీలో కొంతమంది ఇప్పటికే పొందారు. ఇక మర్యాదగా మీరు ఎల్లప్పుడూ ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని ఉండబాకండి. ఎలా ఉండాలి మరి? సంతోషముగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. ఎడతెగక అంటే ఏంటి? ఏ సందర్భమైనా మోకాళ్ళుని ఆయనకి రిపోర్ట్ రాయటం, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఒకవేళ నీ శరీరాన్ని నియంత్రించుకోవడానికి, ఆత్మబలం పొందుకోవడానికి ఒకవేళ నువ్వు ఫాస్టింగ్ ఉండాలంటే ఒక క్రమాన్ని అనుసరించి ఉండు. ఆ మజ్జిగో, మంచినీళ్ళో, లేకపోతే ఏదన్నా జ్యూసో, గ్యాస్ సంబంధిత సమస్యలు ఉంటే ఏదన్నా ఫ్రూట్ తీసుకోవటమో, కాస్త అల్పాహారం తీసుకుంటా ఫాస్టింగ్ మెయింటైన్ చేయొచ్చు. మొత్తంగా మానేసి రోగం తెచ్చుకోకుండా. లేదు, స్టమక్ ప్రాబ్లం ఏం లేదు, నిక్షేపంలాగా ఉన్నానంటే ఉండొచ్చు. ఏదన్నా బలహీనతలు ఉన్నాయంటే కాస్త అల్పాహారంగా తీసుకుంటా, కాస్త శరీరాన్ని పాడు చేసుకోకుండా ఫాస్టింగ్ ఉండేటట్టు జాగ్రత్త చేసు. అంతేగాని మూర్ఖంగా మొరాయించి ఉండి, నిద్రను వదిలేసి, ఆహారాన్ని వదిలేసి, దేహం రోగగ్రస్తం చేసుకొని. మనం చెప్పాను కదా ఆదివారం, ఒకటి మోసం, రెండవది అతి అని. సైతానుగా చేసే మోసాల్లో ఇంకొకటి ఏం తెలుసు? అతి చేస్తాడు వాడు. అతి నీ కొంప ముంచిద్ది. అతి సర్వత్రా వర్జయత్. కాబట్టి అతి చేయొద్దు. భక్తి చేయి, ఆత్మీయంగా ఉండు, ఫాస్టింగ్ కూడా ఉండు, ప్రార్థన చేయి, మేలుకొని ప్రార్థన చేయి. కానీ మేలుకున్న వారం మళ్ళీ నిద్ర బ్యాలెన్స్ చేయి. ఫాస్టింగ్ ఉంటావా? హెల్త్ బాగుంటే, కడుపులో ఏ సమస్య లేకపోతే కాస్త ద్రవ రూపంలో తీసుకుంటా ఫాస్టింగ్ ఉండవచ్చు. షుగరు, బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అట్లయితే ఏదన్నా అల్పాహారంగా ఫ్రూట్ రూపంలోనో, జ్యూస్ రూపంలోనో అల్పంగా తీసుకుంటా, ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా, అసిడిటీ ఫామ్ కాకుండా జాగ్రత్త పడతా ఫాస్టింగ్ మెయింటైన్ చేయి. అది కూడా పద్ధతి పాడు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నిన్నుండి మళ్ళీ ఈరోజు సాయంత్రం నుంచి నేను ఫాస్టింగ్, రేపు మధ్యాహ్నం నుంచి ఫాస్టింగ్, మూడో రోజు 3 కాడ నుంచి ఫాస్టింగ్. అది సోది పనులు చేయొద్దు. ఉంటావా పద్ధతిగా ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వారిని నీ ఓపిక కొద్దీ పద్ధతి ప్రకారం పెట్టుకొని, ఆ పద్ధతిలో కూడా నీ హెల్త్ చూసుకొని కరెక్ట్గా ఉండి తీసుకోవాల్సినవి తీసుకుంటా ఫాస్టింగ్ మెయింటైన్ చేయి. ఇదంతా అవసరం. నేను చెప్పకపోతే మీకు తెలియదు ఈ సంగతి. కాబట్టి ఇలా క్లియర్గా ఉండండి ఏ విషయంలోనైనా. ఓకేనా? రైట్. ఇవన్నీ మీరు ఎరిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరందరం ఎరిగి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. వ్యర్థమైనవి, రక్షింపలేని వాటిని విసర్జించటం, దేహాన్ని చెరిపే దుర్వ్యసనాలను విసర్జించటం, ఇతరులకు చేయదగ్గ మంచిని, చేయదగ్గ మేలును చేయటం, ఇవన్నీ మారు మనసు యొక్క ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
టెన్షను, ఒత్తిడి, రోగాలను పెంచుకునే పరిస్థితులకి వెళ్ళొద్దు. విశ్వాసం గలవారై ధైర్యముగా ఉండండి. అన్యులు ఏమంటారు? నారు పోసిన దేవుడు, పెద్దగా చెప్పండి, నారు పోసిన దేవుడు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి అన్యుల మాటలు. అరే దేవుడిని ఎరగని వాళ్ళే అంత చక్కగా నారు పోసిన వాడు నీరు పోస్తాడని, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వాళ్ళు చెప్పుకొని ధైర్యంగా ఉంటే, జీవం గల దేవుడివి ప్రభా నువ్వు నాకుంటే నాకు భయం ఏంది తండ్రి, ఏదైనా నువ్వు చూసుకుంటావు నాయన, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభా, నీట ముంచిన పాల ముంచిన నువ్వే తండ్రి నాయన, నువ్వు చూసుకునే దేవుడు అయి ఉన్నావు నాయన. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నావు. నేను అనేది ఉనికిలోకి రాకముందే నీ ప్రియకుమారుని నా కోసం బలి చేయడానికి ఇష్టపడ్డావు. ఆనాడే నా ఆత్మరక్షణ కోసం ప్రియకుమారుని బలి పెట్టడానికి ఇష్టపడి ఇంత త్యాగానికి పూనుకున్నావు. మరి భూమి మీద నేను బతికే ఈ 4 రోజులకు నాకు కావాల్సిన ఇవ్వవా? సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనకాడని నా తండ్రివి, నన్ను ప్రేమించే నా బంగారు తండ్రివి నువ్వు నాకున్నావు. నీ ప్రియ కుమారుని నా కోసం బలి పెట్టావు. అసలు నేను ఉనికిలోకి రాకముందే నా కోసం భూమి ఆకాశాలు నిర్మించావు. ప్రకృతి, చెట్లు, పక్షులు, పశుపక్షాదులు, జంతువులు, చేపలు సమస్తం నా నిమిత్తం ఏర్పరిచి నీ కుమారుని బలి కూడా నా కోసం డిసైడ్ చేసి అన్నిటినీ నా కోసం ఏర్పాటు చేసి ఇంత ప్రేమను నా ఎడల కనపరిచిన నువ్వు ఈ భూమి మీద నా మనుగడకు, నా బిడ్డల మనుగడకు కావాల్సిన వివవా? నమ్మకపోవటానికి నేనే అవిశ్వాసినా? నేను విశ్వాసిని ప్రభు, నాకు నువ్వు ఉన్నావు. చెప్పు, గట్టిగా చెప్పు, ఎవరున్నారు నీకు? యేసయ్య ఉన్నాడు. రేపేదో నీకు సమస్య ఉంది, నైట్ నిద్రపోవటల్లా, నాన్న చూశాడు, నువ్వు చిన్న బిడ్డవి, నాన్న నీ దగ్గరికి వచ్చి ఏం చెబుతాడు? ఓ తండ్రి నువ్వేం చెబుతావా? భయపడొద్దురా, వదిలేసే నేను చూసుకుంటాను అంట. భయపడొద్దమ్మా, వదిలేసే నేను చూసుకుంటాను అమ్మగా నువ్వు చెప్తావు. అయినా భయపడ్డారనుకో, దగ్గరగా తీసుకొని ఓదారుస్తావు. ఎందుకు బేటా, నేనున్నా కదా, ఎందుకు మా, నేనున్నాగా మా, నేను చూసుకుంటాలేరా, నిద్రపోమ్మా, తినమ్మా అంట. అయిపోయింది. 3వసారి కూడా వాడు మళ్ళీ భయపడతానే ఉన్నాడు అనుకో, ఇంకా ప్రేమను బట్టి మళ్ళీ ఇగో అర్థం చేసుకో బేటా, నేనున్నా, నేను చూసుకుంటామ్మా అని మళ్ళీ బతులాడతాం. వాడు 4వసారి కూడా భయపడ్డాడు అనుకో, అప్పుడేం చేస్తా? లాగా ఒకటి బీగుతావు, డౌటే లేదు అందులో. ఎంతసేపు బతిలాడితే చిరాకు కదా, లాగా ఒకటి బీకి వాయిస్ పెంచుతావు. ఇంకప్పుడు బ్రతిమలాడటం ఉండదు. పెటామని కొట్టి పడ పడ పనికి మాలనుకుంటా ఎవడన్నా నేను చూసుకుంటానని చెప్పాగా, ఎవరు నాకు తెలియకుండా నిన్ను టచ్ చేసేవాడెవడు? టీచర్తో నేను మాట్లాడతా, సార్తో నేను మాట్లాడతా, నీకు కావాల్సిన నేను ఇప్పిస్తా, నువ్వు కట్టాల్సిందేదో నేను కడతా, నీకేందు పండుకోమని చెబుతుంటే ఏంది ఆలోచిస్తావు? ఏం చేస్తాను? సరే చెయ్యిరా, నువ్వు చెయ్యి, ఏం చేస్తావు? చేస్తావేమన్నా? మరెందుకు అర్థం కావట్లేదా? పండుకో, కళ్ళు తెరిస్తే గుద్దుతా, పండుకో. అంతే అంటావా? లేకపోతే వాడు నిద్రపోతే పద్దాకలు తెల్లారులు పండుకో నాయనా, పండుకోమ్మా, ఏం కాదమ్మా, నేనున్నానమ్మా, తెల్లారులు చెబుతావా? ఆడికి తెల్లారులు ఆడి నిద్రపోస్తాను, నువ్వు నిద్రమా అనుకొని కూర్చోవాల్సి వచ్చింది. అందుకని 4 సార్లు, 4వసారి కోటింగ్ అయ్యి వాడికి. ఇదేం కోటింగ్ అండి? భరోసా ఇచ్చేవాడు తనటం ఏంది? అంతే, మర్యాదగా చెప్పినప్పుడు ఎందుకపోతే తన్ని సంతోష పెడతానంటాడు ఆయన. అది తన్ని సంతోషం, 2 బీకి సంతోషంగా ఉండి మర్యాదగా ఉండకపోతే సాగు కొడతాను, ఇష్టం అంటాడు. నేను ఫీల్ అయితే నాకు నచ్చదు, అది అంతే. నేను ఏడుపు మొహం పెట్టుకుంటే నాకు నచ్చదు, అంతే. నువ్వు హ్యాపీగా ఉండాలా. ఇదేం సైకోయిజం నాయన? అంతే, నా ప్రేమ అలాంటిది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు భయపడితే నా కోపం, నువ్వు భయపడితే నన్ను అవమానపరిచినట్టు, నువ్వు దిగులు పడితే నన్ను అవమానపరిచినట్టు, నువ్వు కృంగిపోతే నన్ను అవమానపరిచినట్టు. నీలో విశ్వాసాన్నే చూడాలి, కానీ నేను అవిశ్వాసం తట్టుకోలేను. నన్ను నమ్మకపోతే నా కోపం కాదు, నన్ను తక్కువ అంచనా వేసినట్టేగా. మరి ఎందుకు అనుకో నువ్వు బిడ్డను కొట్టేది? నువ్వు 4 సార్లు చెప్పినా వాడు వినకపోతే 5వసారి ఎందుకు అంతావు తెలుసా? వాడు నిన్ను నమ్మట్లేదు ఎంత అంతావు. అంటే నిన్ను అసమర్థురాలిగా లెక్కేశాడు, అసమర్థురాలిగా లెక్కేసింది, అసమర్థుడుగా లెక్కేసాడు అన్నది కోపం నీకు. అరే నేను డీల్ చేస్తానన్నా కూడా నిద్రపోయారా? తిండి తినలేదనుకో, ప్లేట్ తెచ్చి ఇచ్చిని ముందుగా తింటావు లేదా?
అంటే నిన్ను నమ్మకపోతే నీకు అంత కోపం మనిషిగా, మరి ఆయనకి ఎంత కోపం? కాదు ప్రభా, నాకు వచ్చిన రోగానికి గుండెకి పోయే వాల్వ్స్ అన్నీ బ్లాక్ అని నేను ఓపెన్ చేస్తాగా, నా సెలవు లేకుండా నువ్వు వస్తావా? నువ్వు చేస్తావా? పాతాళలోక తాళపు చెవులు ఎక్కడున్నాయి? మరణము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మరి నా సెలవు లేకుండా నువ్వు ఎటుపోతా? నేను డోర్ తీస్తే నీకు నాడికి రావడానికి నీకెందుకు? నేను భరోసా ఇచ్చాగా, నువ్వు ఇంకా చేయాల్సింది ఉంది. నేను చావనివ్వను, ఆ బ్లాక్ అని నేను ఓపెన్ చేస్తాను, పాడైపోయిన నేను బాగు చేస్తాను, చెడిపోయిన వాటిని తిరిగి పునర్నిర్మిస్తాను, నాకు చేతనవును, నాకు సాధ్యమే అని నేను చెప్పినప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంతకన్నా భరోసా ఇచ్చే దేవుడు ఎవరు ఉన్నారండి? నాకు అర్థం కాదు. మరి ముక్కు మీద ఏలు పెట్టి గుద్దుతానని చెప్పే దేవుడు ఎవరు? ఏదన్నా బాధ కలిగితే పోయి 1-2 సార్లు చెప్తాను, ఆయన మాట్లాడతాడు, భయపడవాకపో నేను చూసుకుంటాలే అంటాడు, ఇక లేచి వస్తా అంతే. అంతేగాని ఆయన చెప్పినా కూడా ప్రభు అయ్యా అన్నాడు కూర్చొని, మర్యాద జీవితం లేచిపోరా, నేను చూసుకుంటాను, భయపడవాకు, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఉన్నాగా పో అంటాడు. ఇంకంతేగాని అడు కూర్చొని ఓహో అన్నాడు. ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది. స్తోత్రం. లేమైనా, కరువు అయినా, ఖడ్గమైనా, ఇరుకైందైనా, ఇబ్బంది అయినా, నింద అయినా, అవమానమైనా. ఇప్పుడు నిజం చెప్పండి, అవమానాలు మీకు ఎక్కువ ఉన్నాయా, నాకు ఎక్కువ ఉన్నాయా? ఎవరన్నా ఒక్క మాట అంటే ఏం లాక్కుంటా నన్నన్నాదని అచ్చంగా ఒక వర్గం నామే ఎనీ టైం నన్నే మానిటరింగ్ చేస్తూ, విషాన్ని వెళ్ళగక్కుతూ, అబద్ధాలెల్లా ప్రచారం చేస్తూ, అచ్చంగా నన్నే ఒక పనిగా పెట్టుకున్న దౌర్భాగ్యులు ఒక పెద్ద గుంపే ఉన్నారు. క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరుల్లో, అన్యుల్లో కూడా ఉన్నారు. మరి అవమానాలు నీకు ఎక్కువ ఉన్నాయా, నాకు ఎక్కువ ఉన్నాయా? బాధ్యతలు నీకు ఎక్కువ ఉన్నాయా, నాకు ఎక్కువ ఉన్నాయా? సమస్యలు నీకు ఎక్కువ ఉన్నాయా, నాకు ఎక్కువ ఉన్నాయా? మరి నేను ఎట్టున్నా, నువ్వు ఎట్టున్నా? ఎందుకు ఇలాగా అంటే, అందుకే ఆయన చెప్పాడుగా, నేనున్నా పో, నమ్ముతున్నావా? నమ్ముతున్నా, ఇంకేం మరి టెన్షన్ ఎందుకు, పా చూసుకుంటా లేపో అంటాడు. లేకపోతే అసలు బతకటమే కష్టం. కాబట్టి విశ్వాసం, విశ్వాసి అనే పేరు కాదు, విశ్వాసాన్ని వ్యక్తపరిచి బతకాలి.